నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సైలెంట్ అయిపోయారు కొడాలి నాని. మరి ఎట్టకేలకు 18 నెలల తర్వాత గుడివాడలో ప్రత్యక్షమై కోటి సంతకాల సేకరణలో ఆయన పాల్గొని, "నా లక్ష్యం ఒకటే 2029లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసే వరకు నేను పోరాడతాను, అహర్నిశలు పనిచేస్తాను" అంటూ ఆయన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. పరిస్థితి ఆ విధంగా ఉందా? అసలు వైసీపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందా? మళ్ళీ కొడాలి నాని రీ ఎంట్రీని ఏ విధంగా చూడాలి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ గుట్కా మంత్రిగా, బూతుల నేతగా పేరున్నారు కొడాలి నాని. మరి ఈ 18 నెలలు సైలెంట్ గా ఉండి రీ ఎంట్రీ వెనకాల వ్యూహం ఏదైనా ఉందంటారా? మరి 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసే వరకు నేను పడుకోను అన్నట్టుగా ఆయన కామెంట్స్ చేశారు గుడివాడలో వచ్చి. మరి ఈ కోటి సంతకాల సేకరణ ఓ పక్క, కొడాలి నాని కామెంట్స్ ఓ పక్క, మరి వైసీపీలో చూస్తున్నాం సార్. బోరుగడ్డ అనిల్ రచ్చ కూడా ఏదో జరుగుతోంది. ఇవన్నీ ఓ పక్క అంటే నేతలకు మొన్నేదో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్రీట్‌మెంట్ ఇచ్చారు, సీరియస్ అయ్యారు అనే కథనాలు కూడా వచ్చాయి. కట్ చేస్తే కొడాలి నాని గుడివాడలో ప్రత్యక్ష అవ్వడం. ఏంటంటారు? వైసీపీలో ఏమన్నా మార్పులు, చేర్పులు జరుగుతున్నాయా? ఇప్పుడు కొడాలి నాని ఎంట్రీని ఏ విధంగా చూడాలంటారు? అంటే కొడాలి నాని నిన్న తెర మీద సడన్ గా ప్రత్యక్షం అయ్యాడు. ఎందుకు ప్రత్యక్షం అయ్యాడు? ఇన్నాళ్ళు ఏమైపోయాడు? అతనన్న వ్యాఖ్యల పైన చర్చ. 2 ముఖ్య అంశాలు. ఒకటి, అమెరికా పర్యటనలో లోకేష్ బాబుని అడిగారు అందరూ. ఏమని? రెడ్ బుక్ అని మామూలుగా స్లోగన్స్. అప్పుడు ఆయన ఏమని కామెంట్ చేశాడు? రెడ్ బుక్ దాని పని అది చేసుకుపోతోంది. ఇప్పుడు ఆల్రెడీ చాలా వరకు పని చేసింది. ఇంకా కొద్దో గొప్పో పని ఉందనుకుంటా. అది కూడా దాని పని కంప్లీట్ చేస్తే దీని టైంలోనే కంప్లీట్ చేస్తుందని చెప్పాడు. హ్మ్. వెంటనే ఇతను వచ్చాడా? ఈ మాటలు అన్నాడా? అంటే అమెరికాలో లోకేష్ రెడ్ బుక్ మళ్ళా ఇంకోసారి ప్రస్తావించాడని ఇతను స్క్రీన్ మీద కనపడ్డా? ఇంకో 6 నెలలు టైం అందుకు అడుగుతున్నాడా? ఇప్పుడు బైపాస్ సర్జరీ చేయించుకున్నాను, 6 నెలలు రెస్ట్ తీసుకున్నాను, ఇంకో 6 నెలలు ఇంకా రెస్ట్ తీసుకోవాలి, తర్వాత బాగా యాక్టివేట్ అవుతాను, ప్రజా ఆందోళనలో పాల్గొంటాను అనేది మాట్లాడాడు. ఏది మళ్ళా జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసేదాకా శక్తి వంచన లేకుండా పోరాటం చేస్తానన్నట్టుగా మాట్లాడాడు. ఇప్పుడు శక్తి లేదని చెబుతాడు, శక్తి వంచన లేకుండా పోరాటం చేస్తానంటాడు. ఇప్పుడు శక్తి కూడగొట్టుకోవడానికి ఇంకా 6 నెలలు కావాలంటాడు. ఈ 6 నెలలు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఇప్పుడు అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా సీరియస్ అయ్యాడు. వంశీని, నానిని వీళ్ళందరినీ పిలిపించుకున్న మొన్న, ఏంటి మీరు పని చేస్తారా, ప్రత్యామ్నాయం వెతుక్కోమంటారా, వేరే వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇచ్చేయనా అనేది మరి అతను సీరియస్ అయ్యాడు అన్నారు. అంటే దానికి వచ్చాడా స్క్రీన్ మీదకి, దీనికి వచ్చాడా స్క్రీన్ మీదకి అనేది చర్చ. జనరల్ గా జగన్మోహన్ రెడ్డి కొడాలి నాని వదులుకుంటాడా? నానియే అతనికి ఎస్సెట్ కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఆయన దృష్టిలో అందగాళ్ళు? ఎవరెంత పచ్చి బూతులు మాట్లాడితే వాళ్ళంత అందంగా కనపడతారు. ఎవరెంత అవినీతి కుంభకోణాలకు పాల్పడితే అవో అసలు మామూలు అందగాడు కాదంటాడు. ఇప్పుడు హుండీలో మరి పరకామణి ఆ చోరీ కేసు అతని కంటికి చిన్న దొంగతనం. 14 కోట్లు ఇచ్చాడు తప్ప అని అంటాడు. ఇప్పుడు జోగి రమేష్ కి మంత్రి పదవి ఇచ్చాడు. ఏది? ఏంటి ఆయన క్వాలిఫికేషన్? చంద్రబాబు రఘురామకృష్ణరాజును నాయుడు. బూతులు తిట్టడం, లేకపోతే చంద్రబాబు ఇంటి పైన దాడికి వెళ్ళడం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రజాస్వామ్య రక్షకుడు అంటాడు. ఈవీఎం నేలకేసి కొట్టినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన దృష్టిలో ఏంటి? ఆయన ప్రజాస్వామ్యాన్ని కాపాడాడని చెప్తాడు. మరి సుప్రీంకోర్టు ఏమో లొంగిపోమంటుంది. ఏది? ఇప్పుడు ఇక్కడే ఏది గ్యాప్ నడుస్తోంది జగన్మోహన్ రెడ్డికి జనానికి మధ్య. జనానికి ఎందుకని జగన్ నచ్చట్లేదు అనే దానికి ఇదే ఉదాహరణ అనమాట. జనం నచ్చని వాళ్ళందరూ జగన్ మెచ్చిన వాళ్ళమ్మా. ఇప్పుడు జగన్ మెచ్చినాళ్ళు జనానికి నచ్చలేదనేది మొన్న నచ్చదు. నాకు తెలిసింది. ఇప్పుడు ఆయన అన్నారు వెంకయ్య నాయుడు గారు ఏమని, ఈ బూతులు మాట్లాడే వాళ్ళకి బూతుల్లోనే సమాధానం చెప్పారంటూ. పోలింగ్ బూతుల్లో సమాధానం, తిరుగులేని సమాధానం చెప్పారు వీళ్ళందరినీ కూడా. ఎన్నింటికి వెళ్ళిపోయాడు కొడాలి నాని బూత్ వదిలేసి? కౌంటింగ్ మిగిలిన గంటకి వెళ్ళిపోయాడా? ఆ రోజు ఏమని చెప్పాడు? ఇప్పుడు నేను అసలు రాజకీయాల నుంచి వైదొలుగుతా, ఓడిపోతే ఎన్ని ఛాలెంజ్లు చేశాడు. ఇక్కడ ఇంకో ఆప్షన్ సార్. మీరు ఛాలెంజ్ అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తాము 6 నెలల తర్వాత అంటే, తెలుగుదేశం తమ్ముళ్ళేమో చంద్రబాబు నాయుడు గారి బూట్లు తుడిచిన తర్వాతే నువ్వు రీ ఎంట్రీ ఇయ్యండి అన్నట్టుగా మాట్లాడుతున్నారంట. ఏంటి మరి సిద్ధంగా ఉన్నారంటారా కొడాలి నాని?
అంటే ఇప్పుడు ఇప్పుడు దాని అర్థం అదే కదా. ఈ 6 నెలలు నన్ను వదిలేయండి అంటే ఏంటి? ఇప్పుడు ఒక 6 నెలలు దుడిచాను, ఇంకో 6 నెలలు దుడవాలి, అప్పుడు కానీ నన్ను వదిలేరు అనా? ఇప్పుడు ఇతను ఒక విషయం చెప్తాను ఏంటి, జగనన్న కాలనీ ఆ లేఅవుట్లు ఉంది కదా, దాన్ని మెరకేసే కాంట్రాక్టుల్లో దళిత యువకులను ఉద్దేశించి తన అన్న మాటలు. గుడివాడకు సంబంధించినటువంటి దళిత యువకులు 19 మంది అతని దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నారు. ఏమంటే మా అకౌంట్ లో డబ్బులు పడ్డాయి, మళ్ళా మరుసటి రోజే మీ కంపెనీల్లోకి అది వెళ్ళిపోయాయి, కానీ మాకు ఐటీ నోటీసులు వస్తున్నాయి. ఇప్పుడు అక్కడ మంద బెనర్జీ అని ఒకడు, మంద దివ్య అని అనేక మంది, ఒక 18 మంది, అందరూ ఎవరాళ్ళు ఎస్సీలు అనమాట. వాళ్ళేమో 1,35,000 పడ్డాయి. ఆ రామకృష్ణ సొసైటీలోకి వెళ్ళిపోయినాయి కొద్ది గంటల్లో. అదేదో ఫిష్ ఆక్వా ఫుడ్ కంపెనీ ఏదో ఉంది, దానిలోకి మళ్ళించేశారు. దివ్య అకౌంట్ లో నుంచి అలాగే జరిగాయి. ఇవాళ 1,35,000 పట్టడం, మరుసటి రోజుకి వెళ్ళిపోవటం. 1,35,000 పట్టడం, మరుసటి రోజుకి వెళ్ళిపోవటం. ఏంటి అసలు ఇట్లా లక్షలు లక్షలు కోట్లు కోట్లు మా అకౌంట్ లో పట్టడం ఏంటి, మీ కంపెనీల్లోకి వాటిని మళ్ళించుకోవడం ఏంటి, నోటీసులు మాకు రావడం ఏంటి అని అడిగితే ఇతను ఏమని చెప్పాడు? మీకు డెత్ సర్టిఫికేట్ ఇప్పించేస్తా అన్నాడు. అందుకు కాదు వాళ్ళకి గాలింది. ఇప్పుడు ఇవాళ డెత్ సర్టిఫికేట్ ఎవరికి ఇప్పించే పరిస్థితి వచ్చింది? అంటే కొడాలి నాని బైపాస్ సర్జరీ ఏదో బయటపడ్డాడు, అది వేరే విషయం. ఆయన మనం అనలేము డెత్ సర్టిఫికేట్ అనే మాట. ఇప్పుడు వైసీపీకే డెత్ సర్టిఫికేట్ ఇప్పించారు కదా. మీ పార్టీకే ఇవాళ ప్రజలు డెత్ సర్టిఫికేట్ ఎందుకు ఇప్పించారంటే ఇదే కారణం అన్నమాట. ఎంత ఇన్హ్యూమన్, ఎన్ని స్కాములు. గుడివాడలో 100 టిప్పర్లు కొన్నాడని ఈయన, ఇదే ఈ మట్టి తోలకానికి. అక్కడ ఉన్నటువంటి ఆ చెరువులన్నీ కూడా ఆక్రమించేసేసి, మట్టి తవ్వేసేసి, గందరగోళం చేసేసి, అదేగా వంశీ మీద ఆరోపణలు అదే, ఇతని మీద ఆరోపణలు అదే. ఆ మెరకేయటం అనేది ఒక పెద్ద స్కామ్ అన్నమాట. మట్టి మాఫియా, అక్కడ కబ్జాలు. ఎవరు అతను, ఎవరు అస్సాం మారిపోయాడు, నీకు గుర్తుందా? మెరుగుమాల ఖాళీ. ఎక్కడున్నాడా ఖాళీ? అతను కూడా వచ్చాడా నిన్న నాని పక్కన? అరే రే, ఏంటి అసలు క్యాసినోలు నడుపుతారా? అంటే పేకాట మాఫియా చేసి నడుపుతారు అక్కడ. గుడివాడ అనేది ఒకప్పుడు ఇటువంటి గొప్ప నియోజకవర్గం అమ్మా. అసలు ఆ పేరులోనే గుడి, టెంపుల్ వాడ అంటే ఏంటి, గుడివాడ. హేమాహేమీలు ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం. సో ఎన్టీ రామారావు అక్కడ పుట్టాడు, అక్కడ పెరిగాడు. ఆయన అక్కినేని నాగేశ్వరరావు అక్కడ పుట్టాడు. ఎన్టీ రామారావు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నియోజకవర్గం. అటువంటి నియోజకవర్గాన్ని కొడాలి నాని గుప్పెట పెట్టి ఆ జూనియర్ ఎన్టీఆర్ని పట్టుకుని, కాళ్ళు పట్టుకుని, గడ్డాలు పట్టుకుని, చంద్రబాబు దగ్గర టికెట్ తెచ్చుకుని, నేను ఇంత చేశా అంత చేశా, అక్కడ వాటర్ ట్యాంకర్లు నడుపుతున్నా, ఈ విధంగా చంద్రబాబు దగ్గరకు వచ్చి ఆయన కాళ్ళు పట్టుకుని టికెట్ తీసుకుని చివరికి ఆయన ఏంటి ఖర్జూర్ నాయుడు అంటాడు. సార్, వైఎస్ రాజశేఖర రెడ్డితో సమకాలికుడు అయినటువంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు కూడా వైసీపీకే కానివ్వండి, ఇటువంటి బూతులు మాట్లాడే వాళ్ళందరికీ కూడా సలహా ఇచ్చారు, సూచన చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ మళ్ళీ ఇప్పుడు నేను 6 నెలల తర్వాత వస్తా, అవే బూతులు అనే రీతిలో ఆయన కామెంట్స్ ఉన్నాయి. మరి ఇలా తండ్రి వయస్కులో అయినటువంటి వాళ్ళు చెప్పిన మాటలు కూడా వీళ్ళు లెక్క చేయరంటారా? మరి వైసీపీ పరిస్థితి చూస్తే మీరన్నట్టుగా రేపో మాపో మూసేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని కొందరు చెప్తున్నారు. ఏంటి మరి వీళ్ళ పద్ధతి మార్చుకోరంటారా? జగన్మోహన్ రెడ్డి ఏమో ఆంధ్రప్రదేశ్ ని వదలబొమ్మాలి అంటున్నాడు. కొడాలి నాని ఏమో జగన్మోహన్ రెడ్డిని వదలబొమ్మాలి అంటున్నాడు. ఏది, జగన్ నేను వదిలే ప్రసక్తే లేదంటున్నాడు. అంటే కొడాలి నాని జగన్ పక్కన ఉన్నంత వరకు జగన్ కి భవిష్యత్తు లేదు. అక్కడే అర్థమైపోతుంది కదా. మనము ఇప్పుడు జోగి రమేష్, కొడాలి నాని, లేకపోతే పేర్ని నాని, వల్లంనేని వంశీ, పిన్నెల్లి బ్రదర్స్, అద్దేపల్లి బ్రదర్స్, లేకపోతే అతను ఎవరు, బోరగడ్డ అనిల్. నిన్న కూడా మాట్లాడాడుగా అనిల్, ఏదో ఛానల్ ఇంటర్వ్యూకి ఇస్తూ, జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద రావటానికి ఏ అడ్వకేట్ కౌన్సిల్ అయితే వాదించిందో అదే అడ్వకేట్ కౌన్సిల్ ఇతన్ని బెయిల్ కోసం వాదించిందంట. అంత గొప్పాడంట ఎవరు, జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి అసలు నేను ప్రియ శిష్యుడిని అంటున్నాడు. మరి ఇట్లాంటి ప్రియ శిష్యులు కలిగిన జగన్మోహన్ రెడ్డిని మళ్ళా జనం గెలిపిస్తారా? అక్కడే అర్థమైపోవట్లా. ఇప్పుడు ఒకటి, ఇద్దరికేనంట ఆ న్యాయవాదులు బెయిల్ ఇప్పించింది.
ఎవరికి? పిఎస్ఆర్ ఆంజనేయులకి, ఆంజనేయులు బోరగడ్డ అనిల్. అంటే ఏంటి? బోరగడ్డ అనిల్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఒకటేనా? ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు డీజీ కావాల్సినాడు. అవును సార్. అట్లాంటిది పిఎస్ఆర్ ఆంజనేయులు, బోరగడ్డ అనిల్లు జగన్ కంత ఎంత ప్రియమైన శిష్యులో నీకు అర్థమవుతుందంటే 2 కళ్ళు అన్నమాట. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు బాధపడాలా, గర్వపడాలా? ఆ? అనిల్లు ఆంజనేయులు ఒకటే ఘాటన కట్టారంటే దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఒకటి ఇక్కడ ఏది? గుడివాడలో మళ్ళా నాని అడుగు పెట్టాడంటే తస్మాత్ జాగ్రత్త. ఏది? ఇవాళ బివేర్ ఆఫ్ డాగ్స్ కాదు, బివేర్ ఆఫ్ కొడాలి నాని, వంశీ, బోరగడ్డ, వర్ర రవీంద్రారెడ్డి అని చెప్పాలన్నమాట. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.